వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనను ముమ్మాటికి సరిలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తీవ్రంగా ఖండించారు. కాచిగూడ ఓ హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేదీ బీసీల కులగణన పేరుతో ప్రభుత్వ సిఎస్ కు నివేదికను సమర్పించడంతో బీసీలకు చీకటి రాజ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఆదరా బాదరా నివేదికతో బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు స్వీకరించిన ప్రభుత్వం గోప్యత పాటించడం ఎందుకని ప్రశ్నించారు. తొలిదశ నుండే బీసీలకు స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఎగవేతకు రహస్య ఎజెండా అమలు చేసిందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మున్నూగు అన్ని రాష్ట్రాల డెడికేటెడ్ కమిషన్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధాన కార్యదర్శులకు నివేదికలు సమర్పించి ప్రకటన చేస్తున్నారు. నివేదిక సిఫార్సులు పాక్షికంగా గ్రామీణ, స్థానిక ఎన్నికలకే పరిమితమని ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించడానికి ఏర్పాటైన భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను అత్యంత గోప్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి అందజేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదిక స్వీకరించినా కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోవడం అనేది అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బీసీ కులగణన చేపట్టి న్యాయం చేకూర్చాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశం గారు, జాతీయ కార్యదర్శి సుధాకర్ అన్న గారు, అలాగే ఆర్య సౌత్ ఇండియా బీసీ సంఘం ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారు, బీసీ దళ్ తెలంగాణలో ఉన్న 2 కోట్ల మందికి ఫిబ్రవరి 10వ తేదీ ఒక పీడ దినం, తెలంగాణ చరిత్రలోనే ఒకటి చీకటి దినం. 3 రోజుల క్రితము మంత్రి గారి సమక్షంలో, అన్ని బీసీ సంఘాల సమక్షంలో సమగ్ర నివేదికలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మీరు అందరూ సలహాలు ఇస్తే మేము వాటిని పాటిస్తాం, మీరు ఏం చేయమంటారో చెప్పండి, మేము దాని అనుగుణంగా మేము మారుస్తాం, చేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మంత్రి గారు 3 రోజులు గడవకుండానే మరి ఎందుకు అంత అర్ధరాత్రి పూట అంత అగుమేఘాల మీద అంత అర్జెంటుగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం వచ్చిందో తెలియదు. మరి అందులో బీసీల లెక్కలతో పాటు రాజకీయ నాయకులు సంపాదించిన స్విస్ బ్యాంకు అమౌంట్లు కూడా ఏమైనా రాసి పెట్టేదేమో. మరి అందుకే అంత అగుమేఘాల మీద ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండా, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేకుండా 2 కోట్ల జనాభాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి ఒక కమిషను నివేదిక రూపొందిస్తే ఆ నివేదికను మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న అన్ని వివరాలు, గత అసెంబ్లీలో టూకీగా ఏ జనాభా ఏ కులానికి ఎంత ఉందనే టూకీగా ఒక క్లుప్తమైన అంకెలు మాత్రమే బయటకు వచ్చినాయి. మేము ఆ రోజే ప్రభుత్వాన్ని అడిగాం, మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా కులాల వారీగా స్పష్టంగా ప్రకటించండి, మరిన్ని వివరాలు ఇవ్వండి అని చెప్పేసి. అవన్నీ ఏవీ లేకుండా, ఏ వివరాలు ఎవరికి చెప్పకుండా అగుమేఘాల మీద నివేదిక ఇచ్చి అంతలోనే వారంలోనే షెడ్యూల్, వారంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా మేము 6 విభాగాలుగా 6 జోన్లుగా రిజర్వేషన్లు విడదీస్తున్నాం. ఆ జోన్ల ప్రకారం గ్రామాలకు వేరుగా ఉంటాయి రిజర్వేషన్లు, జిల్లాలకు వేరుగా ఉంటాయి, మండలాలకు వేరుగా ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో రకంగా ఉంటాయి. ఇవన్నీ చెప్పి ఎవరి కొంప ముంచడానికి? ఆల్రెడీ మీరు ఇచ్చిన నివేదికలో 30 నుంచి 40 లక్షల మంది బీసీలను అధికారికంగా చంపేశారు. లెక్కలు లేవు వాళ్ళవి. ఈ లెక్కలు ఏంది అంటే, అవును దాంట్లో కొంతమంది చేయలేదు, 1,00,000 కుటుంబాలవి లాక్లు ఉన్నాయి, 1,00,000 కుటుంబాల వివరాలు దొరకలేదు, ఇంకో 10 లక్షల మందివి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు నమోదు కాలేదు. ఇవన్నీ ఒప్పుకున్న ప్రభుత్వానికి ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీల పైన మీకు నిజమైన ప్రేమే ఉంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ నివేదిక ప్రకారం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాత మనకు ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ఒక 1 రోజుల పాటు వివిధ వర్గాలతో సంప్రదించి, కృష్ణమోహన్ అన్న గారు చెప్పినట్టు నిపుణులతో సంప్రదించి, వివిధ సామాజికవేత్తలు, కుల సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా దాంట్లో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకొని ఆ లోపాలను మార్పులు చేర్పులు చేస్తే ఒక సవ్యమైన రిపోర్ట్ వస్తుంది.
ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఒక్క స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే పరిమితం కాదు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ చేసిన తర్వాత, బీసీల లెక్కలు తేల్చిన తర్వాత ఆ రేషియో ప్రకారమే ప్రభుత్వ కాంట్రాక్టులు, సివిల్ కాంట్రాక్టులు, మెయింటెనెన్స్ కాంట్రాక్టులు కూడా బీసీలకు ఇస్తామని ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న పార్లమెంట్లో అదే చెప్పారు, మేము చాలా గొప్ప పని చేసినాం, తెలంగాణలో బ్రహ్మాండంగా చేసాం, అసలు మీరు ఎవరైనా చేస్తున్నారని. నిజంగా మీ ప్రయత్నానికి అభినందనలు, కానీ ఈ మీ ప్రయత్నానికి వెనక ఉన్న కుట్రకి మేము ఒప్పుకోము. మీ ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా చేసిరు, కానీ ఈ ప్రయత్నం నిజంగా మీరు తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సర్వే చేస్తుందంటే మేము నిజంగా ఆనందపడ్డాం. అరే దేశంలో ఎక్కడ లేని రకంగా చేస్తాం, మేము దేశానికి రోల్ మోడల్గా ఉంటామంటే నిజమని నమ్మినాం. కానీ మీరు చేసింది ఏంటి? లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటూ బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఒకవైపు వాళ్ళ అభ్యంతరాలు నిజమే అని ఒప్పుకుంటూనే మీరు చేయాల్సిన పని మీరు చేస్తూనే ఉన్నారు. అంటే మేము ఇట్లాగే చేస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోండినా, అంటే ఏమీ చేయలేరనా? 2 కోట్ల బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ జీవితానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగం సంబంధించిన ఎన్నో అంశాలు ఈ